హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. మార్కులే ప్రామాణికంగా ఉన్న ఈ సమాజానికి అనగనగా సినిమా చాలా అవసరం. పిల్లల యొక్క ఎమోషన్స్ను తల్లిదండ్రులు అర్థం చేసుకోవడానికి ఈ సినిమా అవసరం. సుమంత్ గారు స్టార్ హీరో కాలేకపోయి ఉండవచ్చు, కానీ ఆయన కొన్ని క్లాసిక్ చిత్రాలలో యాక్ట్ చేశారు. గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా వంటి మంచి మంచి మూవీస్లో నటించారు. సుమంత్ గారు నటించిన అనగనగా అనే మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా ఒక మంచి చిత్రంగా నిలిచిందా లేదా? ఈ సినిమాకు సోషల్ మీడియాలో చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఆ లెవెల్లో సినిమా ఉందా అనేది సినిమా రివ్యూలకు వెళ్ళి తెలుసుకుందాం. మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే తప్పక చూడాల్సిన సినిమా అనిపించింది. నాకైతే నచ్చింది. సినిమా కథలోకి వెళ్తే వ్యాస్ అలియాస్ సుమంత్ ఒక స్కూల్ టీచర్. ఆయన ఇప్పుడు అనుసరిస్తున్న టీచింగ్ విధానాలను వ్యతిరేకిస్తూ ఉంటాడు. అతని భార్య భాగమతి అలియాస్ కాజల్ చౌదరి అదే స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉంటారు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో వాళ్ళ కొడుకు రామ్తో పాటు ఇంకొంతమంది ఫెయిల్ కావడం, వ్యాస్ ఆ స్కూల్కు రాజీనామా చేయడం, ఆ రాజీనామా చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి అనేదే ఈ సినిమా కథ. సినిమా కథ బాగుంది, కథకు తీసుకునే పాయింట్ బాగుంది, కథనం కాస్త స్లో ఉన్నా కూడా చాలా బాగుంది. సినిమా హైలైట్స్ విషయాలకు వస్తే సుమంత్ గారు ఈ సినిమాతో యాక్టింగ్ పరంగా మరో మెట్టెక్కేశారు. ఒక టీచర్గా, భర్తగా, తండ్రిగా ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు. అక్కడక్కడ ఆయన యాక్టింగ్లో ఏఎన్ఆర్ గారి మేనరిజం కనపడింది. ఎమోషన్స్ను పండించడంలో సుమంత్ గారు బాగా సక్సెస్ అయ్యారు. సుమంత్ గారు ఖచ్చితంగా అండర్ రేటెడ్ యాక్టర్. మళ్ళీ రావా తర్వాత ఈ సినిమా ఒక మంచి హిట్ ఆయన ఖాతాలో పడింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉన్నాయో, వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో బాగా చూపించారు. ఎడ్యుకేషన్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, సరిగా చదువుకుంటే వారిని సమాజం ఎలా చూస్తుందో, అలా చూడడం వల్ల పసిహృదయాలు ఏ విధంగా గాయపడుతున్నాయో బాగా చూపించారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఈగో క్లాసెస్, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని బాగా చూపించారు. ఇంకా బాగా ఏమనిపించిందంటే సినిమాలో తండ్రి కొడుకుల మధ్య గల ఆ బాండింగ్, ఎమోషన్స్, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఫాసా స్టోరీని ఈ సినిమాకు బాగా కనెక్ట్ చేశారు. ఆడియన్స్ సినిమాలో బాగా లీనమైతే 3-4 చోట్ల ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. సుమంత్ గారికి ఆయనకు చిన్నప్పుడు కథల రూపంలో చదువు చెప్పిన గురువు గారికి మధ్యన ఒక సీన్ బాగుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది వస్తే కాజల్ చౌదరి గారి ఒక భార్యగా, ఒక స్కూల్ ప్రిన్సిపల్గా తన పాత్ర మేరకు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత రామ్గా నటించిన విహర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ ఏక్దమ్ సూపర్గా యాక్ట్ చేశాడు. స్కూల్ చైర్మన్గా అవసరాల శ్రీనివాస్ గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమా మేరకు సింపుల్గా ఉంది. ఇక మైనస్ విషయాలకు వస్తే కథనం కాస్త ట్రాక్ తప్పింది, మరియు స్లోగా ఉంది, బాగా ల్యాగ్ చేశారు. చెప్పాల్సిన పాయింట్ ట్రాక్ తప్పింది. సెకండ్ హాఫ్ మొత్తం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఈ సినిమాకు నా రేటింగ్ 3. సినిమాలో కాస్త మలుపులు ఉండి స్క్రీన్ ప్లే స్పీడ్గా నడిచి ఉంటే ఇంకా మంచి హిట్ అయ్యేది. మొత్తం మీద ఇది చూడాల్సిన సినిమా.